ఈటెల రాజేందర్ గారి గెలుపులో కీలక పాత్ర పోషించిన ఈటెల జమున గారు ఉన్నారు. నమస్తే అండి, కంగ్రాచులేషన్స్. ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ చైతన్య, థ్యాంక్ యూ. ఎలా సాగింది మీరు అంటే అప్పటి నుంచి ఇదే వేదికగా కేసీఆర్ మీద కొట్లాడండి, ఆస్తులైనా అమ్మేనా అని చెప్పారు. తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్స్లో కొంచెం ఓటమి చవి చూసినా మళ్ళీ ఇప్పుడే ఒకరు మాట్లాడుతూ హుజూరాబాద్ సంబంధించిన వాళ్ళు చెప్పారు, గ్రహణం వీడిన సూర్యుడిలాగా వెలగబోతున్నారు ఈటెల రాజేందర్ అండి. మీరు ఈ గెలుపు తర్వాత ఏమంటారు? ఈ గెలుపు మల్కాజ్గిరి ప్రజల గెలుపు. ఎందుకంటే ఈరోజు ఎంపీగా నిలబడ్డప్పుడు ప్రతి ఒక్కరు కూడా మల్కాజ్గిరి ప్రజలందరూ కూడా ఏమన్నారంటే ఈటెల రాజేందర్ గారు లాంటి వ్యక్తిని అక్కడ ద్రోహం చేసిరు, మళ్ళీ కేసీఆర్ కూడా ద్రోహం చేసిరు, కానీ ప్రజలు మాత్రం మేము ఈటెల రాజేందర్ గారి వైపే ఉంటామని చెప్పి ఈరోజు చూస్తున్నటువంటి ఎలక్షన్ల ఫలితాలు ఒకటే వైపు వేసినట్టు అనిపిస్తుంది. ప్రజలందరూ కూడా ఏ పార్టీలు అనకుండా పార్టీలన్నీ పక్కకు పెట్టి ఈరోజు అంటే పోలింగ్ చూస్తుంటే మనకు వచ్చే మెజార్టీ ఆ విధంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తి కావాలి మాకు, ఉద్యమం చేసినటువంటి వ్యక్తి, తెలంగాణ గురించి మొత్తం తెలిసినటువంటి వ్యక్తి, మళ్ళీ మల్కాజ్గిరి డెవలప్మెంట్ రావాలంటే కూడా ఈటెల రాజేందర్ గారు లాంటి వ్యక్తి కావాలని చెప్పి మేము ప్రచారం చేసేటప్పుడు అదేవిధంగా ఇవాళ ఓట్ల రూపంగా చూపిస్తున్నారు మల్కాజ్గిరి ప్రజలు. చివరి రోజు కూడా ఎలక్షన్లో గెలుపు కోసం డబ్బులు పంచిపెట్టిన పరిస్థితి ఉంది, వాటిని కూడా ప్రజలు తిప్పికొట్టారనుకోవాలా? ఇంతకుముందే ఒకసారి అనుభవం అయినా కూడా మళ్ళీ ఈ పార్టీ వాళ్ళు ఒకసారి కేసీఆర్ గారే బై ఎలక్షన్లలో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఈటెల రాజేందర్ గారికి పట్టం కట్టిరు. మొన్న కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళు కూడా ప్రజలను ఏం చేసిరంటే డబ్బులతోటి కొనుక్కుందామని చూసిండ్రు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు మల్కాజ్గిరి ప్రజలే కాదు, తెలంగాణ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా డబ్బుల కోసం కాదు, వ్యక్తి కోసం, పార్టీ కోసం నమ్ముకొని పార్టీలు ఏ పార్టీ అయితే ప్రజల కోసం చేస్తుందని, రేపు ఢిల్లీలో ఏ పార్టీ ఉంటే బాగుంటుంది, ఢిల్లీలో రేపు మోడీ గారు లాంటి వాళ్ళు ఉంటేనే మన దేశం బాగుపడుతుందని చెప్పి మనకి ఇవాళ మొత్తం చూసినా కూడా బీజేపీ పార్టీకి అధికమైనటువంటి సీట్లు వచ్చేటట్టు కనిపిస్తుంది. ఇవాళ చాలామంది కామెంట్ చేశారు, ఈవెన్ ముఖ్యమంత్రి సిట్టింగ్ స్థానంలో ఆయన ప్రచారం చేస్తూ ఇక్కడ స్థానికుడా, ఇక్కడ ఏం సంబంధం అని కూడా అడిగారు. ఈటెల రాజేందర్ గారు అనే వ్యక్తి తెలంగాణ మొత్తం వ్యక్తి అయినా, ఎందుకంటే తెలంగాణలో ప్రతి ఒక్క వ్యక్తికి తెలియనటువంటి వ్యక్తి కాదు ఈటెల రాజేందర్ గారు. ఆయననే ఇంకా అసలు ఎవరికి ఇంకా కొంచెం వాళ్ళ నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ తప్ప వేరే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలియవచ్చు ఆయన ఎవరో కానీ. కాబట్టి ఈటెల రాజేందర్ గారు తెలంగాణ మొత్తం ఉద్యమం అప్పుడు అన్ని జిల్లాలు తిరిగినటువంటి వ్యక్తి కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ ఈటెల రాజేందర్ గారు బాగా తెలుసు. అప్పుడు కేసీఆర్ మీద కొట్లాడటానికి పంపించారు, ఇప్పుడు మళ్ళీ ఇక్కడున్న స్థానిక ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది, ఈ హామీలన్నీ నెరవేర్చడానికి కూడా రాజేందర్ గారు ముందుంటారు అనుకోవాలా? కేసీఆర్ గారి మీద కొట్లాడంటే ఆయన ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఆయన చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద అసలు బై ఎలక్షన్లు అప్పుడు తిరిగేటప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉందా అని అప్పుడే తెలిసింది మాకు. ఇప్పుడు కూడా ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉందా అనేది కూడా ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళకి. ఏదో ఎలక్షన్ల కోసం అని ఇచ్చినటువంటి ఉచితాలు కావచ్చు, హామీలు కావచ్చు, అవన్నీ నెరవేర్చలేకుండా ఉండే అటువంటి పథకాలే. ఆ పథకాలన్నీ నెరవేరిస్తే చాలా సంతోషం, నెరవేర్చకపోతే మాత్రం ఇప్పుడున్నటువంటి బీజేపీ పార్టీ నుంచి ఎంపీగా నిలబడి గెలుస్తున్నటువంటి ఈటెల రాజేందర్ గారు ముందుండి వాటిని అమలు చేయడానికి కృషి చేసే బాధ్యత తీసుకుంటారు ఈటెల రాజేందర్ గారు. అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఢిల్లీలో పెద్ద పదవి కూడా రాబోతుందన్నట్టు ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి, దాని పట్ల మీరేమంటారు? ఇక అవన్నీ రిజల్ట్ వచ్చిన తర్వాత అవన్నీ పెద్దలకు వదిలేస్తాం. అవన్నీ అది పైన ఢిల్లీ పార్టీ చూసుకుంటారు, మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళందరూ ఉంటారు పార్టీ పెద్దలు, అది పార్టీకి సంబంధించింది కాబట్టి పార్టీ వాళ్ళు చూసుకుంటారు. అది కంటిన్యూస్గా గెలుస్తూ ఒకసారి ఓటమి మళ్ళీ గెలుపు, మీ లాస్ట్గా ఒక మాటలో ఏం చెప్తారు? ఎవరికైనా కూడా ఓటమి గెలుపు అనేది సహజం, కానీ మొన్న మాత్రం మాకు ఏమైందంటే రెండు దగ్గరలో నిలబడడం వలన, కాకపోతే ఎందుకంటే కొన్ని ఆయన ప్రలోభాలు పెట్టడం, మేము చనిపోతామని చెప్పి అట్లా భార్య పిల్లలు అందరు తిరగడం వల్ల అయ్యో పాపం చనిపోతాడేమో మేము ఓటేయకపోతే అనే దాంతో తెలంగాణ ప్రజలకు ఏంటంటే సానుభూతి ఎక్కువ ఉంటుంది. అట్లా ఆ విధంగా ఆయనకు ఓట్లేసి గెలిపించారు తప్ప ఈటెల రాజేందర్ గారు పని చేయలేదని కానీ లేకపోతే మంచోడు కాదని కాదు. ఒకవేళ ఒక కుటుంబం చనిపోతే ఎట్లా బాధపడతారు, కాబట్టి అలాంటిది రావద్దులే. ఈటెల రాజేందర్ గారు అక్కడైనా గెలుస్తారు కదా, మన దగ్గర లేకపోయినా మన వ్యక్తి కదా, అక్కడ గెలిచైనా మన దగ్గరకు వస్తారని అనుకున్నారు కాబట్టి కమలాపూర్ ప్రజలు
అందుకోసమే ఆయనకు ఛాన్స్ ఇచ్చిండ్రు, కానీ ఆయన మీద ప్రేమతోటి కాదు, ఆయన బాగా పనిచేస్తాడని కాదు, ఆయన ఏదో ప్రజల మనిషి అని కూడా కాదు. కాబట్టి ఆ ఓటమి అనేది ఆ ఓటమే ఈ గెలుపు. థ్యాంక్ యూ సో మచ్ జమున గారు. ఇది ప్రతి సందర్భంలో కూడా ఆయనకి వెన్నుదన్నుగా ఉంటూ ఎన్నికల ప్రచారంలో కావచ్చు, ధైర్యాన్ని ఇవ్వడంలో కావచ్చు, మీరు ముందుకెళ్ళండి ఆస్తుల అమ్మాయిన కొట్లాడతా అని చెప్పిన సందర్భం నుంచి ఇప్పటివరకు వెంట ఉంటున్న ఈటెల జమున గారి అభిప్రాయం ఇది. కెమెరామెన్ సుధాకర్తో చైతన్య, స్వేచ్ఛ టీవీ.